గుడ్ మార్నింగ్ మిస్టర్ మైసెల్ఫ్ పావని విజయ్ పూర్ణచంద్ర. మేము బిఫోర్ ఆర్ఎంపీ డాక్టర్గా చేసేది. నేను హౌస్ వైఫ్ని, నాకైతే ఏం తెలియదు. అమ్మ వాళ్ళ ఇంట్లో విడిగిలో ఇక్కడ హస్బెండ్ చూసుకునేది. అట్లాంటివి వెస్టేజ్ ఆపర్చునిటీ వచ్చినాక ఇవన్నీ మొత్తం ఒక్కొక్కసారి మొత్తం ఫీల్డ్కే వెళ్ళిపోయేది. అలాంటి ఈ వరంగల్ జిల్లాలోనే హన్మకొండ ఈ ప్రాంతం మొత్తానికే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది సార్. కాకపోతే నేను సపోర్ట్ చేయలేదు, అదంటే తెలియదు కాబట్టి. కానీ ఇలాగనే వచ్చి ఒకరోజు చూసి నేర్చుకొని విని సార్కి సపోర్ట్ చేస్తున్నా. ఈరోజు నాకు ఏమి తెలియదని నేను అనుకునేదాన్ని. ఇంట్లోనే ఉండి సార్కి ఏమి సపోర్ట్ చేయకుండా ఇంట్లో ఉండి నేను ఇన్ని చేసినా కానీ సార్ మళ్ళీ వెళ్తాను ఎందుకు అనుకున్నా. కానీ అక్కడ కారు వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తాయి, నువ్వు ఉండు అనేటువంటి. అని వద్దు, మనకు ప్రాక్టీస్ ఉంది, ఇదంతా ఉన్నది ఎందుకు అని అంటే కారు వస్తుంది, 1,00,000 వస్తుంది. కారు తెచ్చిండు, 1,00,000 తెచ్చిండు. నమ్మల్లా? కారు వచ్చింది, 1,00,000 వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సార్ టూర్కి వెళ్తున్నాడు, మేము కూడా టూర్స్కి వెళ్తున్నాం. మేము మంచి లైఫ్లో లీడ్ చేస్తున్నాం. నాకు ఏమి రాదు అనుకునే టైంలో మన త్రిగుణ మేడం పరిచయం అయింది. ఇలానే మీటింగ్కి వచ్చిన టైంలో త్రిగుణ మేడం పరిచయం అయింది. మేడం సపోర్ట్ చాలా ఉంటుంది నాకు. మీరు వచ్చి మాకు స్టోర్లో కూర్చోండి మేడం, ఏం కాదు, మాకు నర్సపేటలో మినీ టీఎల్సీ ఉంది, అక్కడికి వచ్చి కూర్చోండి, మీరు అన్నీ నేర్చుకుంటారు, అన్నీ వస్తాయంటే చూద్దాంలే అన్నట్టు ఒకరోజు వచ్చిన 2 రోజులు ఇస్తేనే కూర్చున్నా సిస్టమ్. ఏం రాదు. 3వ రోజు నాకు ఎందుకు రాదని నేను నిమ్మలంగా నేర్చుకున్నా. వచ్చింది. నేను ఇంట్లో కూర్చుంటే అట్లే ఉండిపోయేదాన్ని కదా. రాదు అనుకునేది ఏది లేదండి, అందరికీ సాధ్యమవుతుంది. ఈరోజు మేము ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నామంటే వెస్టీజ్ ద్వారానే. మా పిల్లలను కూడా మంచి చదువు చదివిస్తున్నాం. మా పెద్ద అబ్బాయిని పైలట్ చేస్తున్నాం, చిన్న అబ్బాయిని డాక్టర్ని చేస్తున్నాం. ఇంత మంచి ఆపర్చునిటీ అయితే ఎక్కడా లేదు. ఫస్ట్ ఎవరైతే మీకు చెప్పిల్లో అప్లై అయినట్టు పట్టుకోండి, దీని లోతు ఎంతుందని తెలుసుకోండి, దీన్ని ఆలోచించి రండి. థ్యాంక్ యూ. విష్ యూ.